రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా తెలంగాణ, అదేవిధంగా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరికి రెండూర్లకి మనం రైస్ బ్యాగ్స్ పంపిస్తూ జరుగుతూ ఉంది. మంగళగిరి, పెద్దపల్లి. నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దపల్లి తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంగళగిరి, ఈ రెండూర్లకి మనం ఈరోజు రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించి జరుగుతూ ఉంది. పెద్దపల్లిలో సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సోనా గురించి పోయిన సంవత్సరం 2025 పోయిన సంవత్సరం మీటింగ్లో చెప్పడం జరిగింది. తెలంగాణ సోనా పండించండి, స్కూళ్ళు, హాస్టల్స్, రేషన్స్ అన్నిటిల్లో ఆ సన్న బియ్యం ఇస్తామని అది ఆయన చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం 2025లో. అంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలంగాణ సోనా గురించి చెప్పడం జరిగింది. పెద్దపల్లి ఆ ఊరికి ఈరోజు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతుంది. ఒక సంతోషకరమైన విషయం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు కూడా తెలంగాణ సోనా గురించి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. అంటే ఒకప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1-2-3 సార్లు చెప్పారు. అంటే గొప్ప ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. మామూలుగా సాధారణ మన రైతులు చెప్పడం కన్నా వాళ్ళు చెప్పడం, అమెరికా జర్నల్స్ ఇలా ఎన్నెన్నో దాదాపు 4500 ఆర్టికల్స్ ఉన్నాయి తెలంగాణ సోనా గురించి. 1 కాదు 2 కాదు, దాదాపు 4. ఈ ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నీ కూడా సక్సెస్ కాలేవు, కొన్ని మాత్రం అవుతాయి. ఇప్పుడు బీపీటీ 5204 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, ఇప్పుడు మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటాం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. అందుకే అది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అయింది. అన్ని వరి వంగడాలు కాలేకపోయినాయి, కొన్ని మాత్రం అవుతుంది. అలాగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ నవంబర్ 19న మనం ఈ వరి సాగు మళ్ళీ ప్రారంభిస్తాం. సంవత్సరానికి ఒకసారి మనం ఆ వరి వంగడం వేస్తాం. కాకపోతే 365 రోజులు ఆడిస్తూ ఉంటాం. ఒక రైస్ మిల్లర్గా 365 days 24/7 మనకి వర్కింగ్ అందిస్తూ ఉండదు తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.